హాయ్ గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో, థంబ్‌నెయిల్ అయితే చూసారు కదా! ఈ వ్లాగ్ వచ్చేసి అంతా కూడా మేము వినాయక చవితి ఎలా సెలబ్రేట్ చేసుకున్నామన్నది మీకు చూపిస్తాను. సో, ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇదొచ్చేసి పూర్ణ మార్కెట్. మన వైజాగ్‌లో పూర్ణ మార్కెట్ అనమాట ఇదంతా కూడాన. సో, చూసారు కదా బొమ్మలు ఎంత క్యూట్‌గా ఉన్నాయో. సో, చాలా బాగున్నాయి. ముందు రోజు వచ్చేసి షాపింగ్ అనమాట. దేవుడికి సంబంధించినవి పూజకి సంబంధించిన సామాన్లన్నీ కొనుక్కున్నాం ఇక్కడ. చూసారు కదా బొమ్మలన్నీ ఎంత క్యూట్‌గా ఉన్నాయో. సో, మీరు ఎలా వినాయక చవితి సెలబ్రేట్ చేసుకున్నారో అందరూ కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సో, వీడియో అయితే చాలా డిలే అయింది. సారీ కొన్ని కారణాల వల్ల. సో, నెక్స్ట్ డే వచ్చేసి వినాయక చవితి. వినాయక చవితి రోజు వచ్చేసి ఇక్కడ మా డాడీ వచ్చి పూజ సామాన్లన్నీ కూడా మనకి డెకరేషన్ చేస్తున్నారనమాట. లైటింగ్స్ నెక్స్ట్ వినాయకుడికి సంబంధించినవి అన్నీ కూడా డెకరేషన్ చేస్తున్నారు. సో, ఇక్కడొచ్చేసి మా బుజ్జి గణపయ్య అయితే రెడీ అయిపోయాడు. జస్ట్ మేము 4-5 ఇయర్స్ వరకు మేము ఇలాంటి గణపతిని అయితే పూజిస్తున్నాము. అండ్ పూజ అయితే స్టార్ట్ అవుతుంది. సో, మీరు కూడా అవసరతిని వినండి. పొంది అన్ని కోరికలు తీరిన వారే సకల సుఖ సౌభాగ్యములు పొందుతారో అటువంటి వ్రతాన్ని చెప్పవలసిందని కోరాడు. అందుకు సమాధానంగా శివుడు ఆయనను, నాయన కుమారస్వామి, సర్వసంపత్కరము ఉత్తమము ఆయుష్కమార్గ సిద్ధి ప్రథమ అయిన వినాయక వ్రతం అనేక దొరుకుతుంది. దీన్ని భాద్రపద శుద్ధ చవితి నాడు ఆచరించాలి. ఆ రోజు ప్రాతకాలమే నిద్రలేచి స్నానం చేసి శూతిర్భుతుడై నిత్యములు నెరవేర్చుకొని తమ శక్తి మేరకు బంగారంతో కానీ వెండితో కానీ లేదా కనీసం మట్టితో కానీ విఘ్నేశ్వర బొమ్మలు చేసి తమ ఇంటికి ఉత్తర దిక్కులో పండ్లు కానీ బియ్యం కానీ పోసి మండపాన్ని నిర్మించి అష్టదళ ప్రజాత్మక గణేశ్వరం ప్రతిష్ఠించి శ్వేత గంధాక్షర పుష్పాత్మలతో పూజించి ధూప దీపాలను వెలగ నేరేడు చెరక మొదలైన ఫలములు ప్రత్యేకంగా రకములు కిలో ఒకటి ప్రకారం చేయించి నివేదించి నృత్య గీతావృతి పురాణ పట్టణాదులతో పూజను ముగించి యథాశక్తి సో, ఫైనల్‌గా పూజ అయితే అయిపోయింది. ఇంకా మా ఇంట్లో స్పెషల్స్ ఏంటంటే పులిహార, నెక్స్ట్ దేవుడికి ఇష్టమైన ఉండ్రాలు, నెక్స్ట్ ఆరతి అండ్ ఏమంటారు దాన్ని గజ్జికాయలు. సో, ఇవైతే చేసిందనమాట మమ్మీ. చాలా బాగుంది టేస్ట్ అయితే. సో, ఆ రోజు మధ్యాహ్నం అయితే ఫుల్‌గా తినేసి కాసేపు రిలాక్స్ అయ్యి ఈవినింగ్ అయితే బీచ్‌కి అయితే వెళ్ళిపోయామనమాట. నేను, మా చెల్లి, మా డాడీ, మా పాప, మా హస్బెండ్. మా డాడీ, మా హస్బెండ్ బండిలో వచ్చేస్తున్నారు. నేను, మా చెల్లి అయితే బస్సులో అయితే వచ్చేస్తామన్నమాట. ఫస్ట్ టైం అనమాట ఫ్రీ బస్ ఎక్కాము. సో, మద్దిలపాలెం నుంచి జగదాంబ బస్సు ఎక్కాము. సో, జగదాంబ నుంచి ఆర్కిబీచ్ బస్ ఎక్కాలి. 2 బసెస్ చేంజ్ అవ్వాలి. సో, ఈలోపు మేము బస్ కోసం వెయిట్ చేసి పానీపూరి తినాలనిపించింది. పానీపూరి తినేసి ఇంకా బీచ్ బస్ అయితే వచ్చేసింది. బస్ ఎక్కిపోయి ఇంకా నేను, చెల్లి అయితే వెళ్ళిపోయాము. బస్ కూడా చాలా ఖాళీగా ఉంది. అండ్ టికెట్ చూపిస్తాను చూడండి. ఫర్ ద ఫస్ట్ టైం ఇది కూడా ఒక మెమొరీగా ఉంటుందని చెప్పేసి షూట్ చేశాను. అండ్ ఫైనల్‌గా బీచ్‌కి అయితే వచ్చేసాం. సో, చూడండి ఇది నోవోటల్. సో, ఇంకా ఆ రోజైతే అస్సలు ఖాళీ లేదు బీచ్ అయితే. ఎందుకంటే అందరూ ఆ రోజే కదా బొమ్మని అనుపుతారు. సో, అస్సలకైతే ఖాళీ లేదు. ఈలోపు వచ్చి బీచ్‌కి అయితే వచ్చేసాము. మా హస్బెండ్, మా డాడీ వచ్చి ఇద్దరు కలిపేసి దేవుడినైతే అనిపేశారు. సో, నాకైతే చాలా బాధ అనిపించింది. నాకు ప్రతి వినాయక చవితి కూడా ఇలాగే బాధ అనిపిస్తదనమాట. ఎందుకంటే దేవుడిని పూజించడం మళ్ళీ వెంటనే అనిపియడం. ఎక్కువ డేస్ కూడా ఉంచాం కదా! అంతలా అలంకరించి, అంతలా అంతే అంతలా అనిపిస్తే నాకు చాలా బాధ అనిపిస్తది. సో, ఫైనల్‌గా అనపాలి కాబట్టి అనిపేసాము. సో, ఇంకా కాసేపు బీచ్‌లో అయితే కాసేపు కూర్చొని ఎంజాయ్ చేసి ఇంటికైతే వెళ్ళిపోయామనమాట. ఇంటికి వెళ్ళిపోయేసరికి 9:30 అయింది టైము. సో, ఆ రోజైతే అలా ఎండ్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ డే వచ్చేసి నేను, మా మమ్మీ, మా చెల్లి, పాప ముగ్గురం కలిసి ఇంకా వినాయకుడి అంటే మా ఇంటి సరౌండింగ్స్‌లో మా ఇంటి చుట్టుపక్కలలో వినాయకుడి బొమ్మలు చూడడానికైతే వెళ్ళామనమాట. ఒక్కొక్క వినాయకుడైతే ఎంత బాగుందంటే అంత బాగుంది. ఒక్కొక్కళ్ళు ఒకలా అలంకరించారు. చాలా బాగుంది. లైటింగ్స్, సెటప్, నెక్స్ట్ దేవుడు డెకరేషన్, దేవుడి అలంకరణ, దేవుడి బొమ్మలు కూడా చాలా బాగున్నాయి. సో, మీతో షేర్ చేద్దాం అని చెప్పి షూట్ చేస్తున్నాను. ఇదంతా కూడా మా ఇంటి సరౌండింగ్స్‌లోనే ఎక్కడికి వెళ్ళలేదు. సో, నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఇదొచ్చేసి రాధాకృష్ణ బొమ్మ. చాలా క్యూట్‌గా ఉంది. అండ్ ఇంకా చాలా బొమ్మలైతే పెట్టారనమాట. నేను ఎక్కడికి వెళ్ళలేదు. మన గాజువాకలో కూడా పెట్టారు. సో, అక్కడికైతే నేను వెళ్ళలేదు.
సో ఇది అండ్ మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇంకా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఉంటుంది కదా, అది ట్యాప్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేసి పెట్టి ప్రతి వీడియోస్ మీ ఫోన్లో నోటిఫికేషన్ వస్తుంది, మీరు హ్యాపీగా చూసేయచ్చు. సో ఇది వచ్చేసి మన ముందు కదండి మన కాంప్లెక్స్ దగ్గర సంపత్ వినాయక్ టెంపుల్. సో ఆ వినాయకుడు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి దేవి దుర్గాదేవి డెకరేషన్లా చేశానమాట. చాలా బాగుంది. అన్ని బొమ్మలు కూడా 2 కళ్ళు సరిపోలేదు, అంత బాగున్నాయి. అండ్ ఇప్పటి వరకు నా ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేసిన అందరూ కూడా ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే నన్ను సపోర్ట్ చేయండి. వీడియో అయితే కంటిన్యూ అయిపోతుంది, చూసేయండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.